స్పర్శతో నన్ను దీవించుము దేవాని స్పర్శతో నన్ను తాకుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య పఠనం లూకాసు సువార్త 1వ అధ్యాయము 57వ వచనం నుంచి 66వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ యొక్క పాఠ్య భాగంలో బాప్తిస్మ యొక్క యోహాను గారి యొక్క జననం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ఆయన కంటే ముఖ్యముగా మన యొక్క వారి తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని గురించి ధ్యానించుకున్నట్లయితే జకరియా ఎలిజబెత్ అమ్మలు వీరు ఎవరు అనేది మనం ధ్యానించుకున్నట్లయితే వీరు జకరియా యెరూషలేం దేవాలయంలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అయితే ఈ దంపతులు ఇరువురు ఆ దేవాలయ సమీపంలోనే ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. అయితే వారు అబియా సంతతికి చెందినవాడు జకరియా. ఎలిజబెత్ అమ్మ అహరోన్ సంతతికి చెందిన యొక్క స్త్రీగా మనకి వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ సహోదరి ఈ యొక్క ఇరు దంపతులకు పిల్లలు లేరు. అయితే వీరిరువురు కూడా వృద్ధాప్యంలోకి చేరి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే వృద్ధాప్యంలో చేరినప్పటికీ వీరి యొక్క విశ్వాసము, వీరి యొక్క ప్రార్థన వారి బిడ్డల గురించి మానలేదు. చూడండి, చాలా వరకు కుటుంబాలలో బిడ్డలు లేనప్పుడు ఒక భర్త భార్య మీద సనగటము, పిల్లలు లేనని ఒకరి మీద ఒకరు నిందేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క ఇరువురు దంపతులు దేవుని మీద ఆశ కలిగి ఎంతో విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు. ఇట్లాంటి ఒక విశ్వాసము బిడ్డలేని యొక్క ప్రతి ఒక్క తల్లిదండ్రి కలిగి ఉండాలి. ప్రియా సహోదరి సహోదరుడా, అయితే వీరు నీతిమంతులని వాక్యం జల్విస్తా ఉంది. అంటే వీరి యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞను పాటించి ప్రతి ఒక్క నీతి కార్యములను చేస్తూ ఉన్నారు అని మీరు గమనించాల్సి ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, అయితే ఈ హీబ్రూ స్త్రీలలో పిల్లలు లేకపోతే ఆ స్త్రీని ఎంతో అవమానకరంగా చూస్తారు. అలాంటి సమయంలో కూడా ఈ యొక్క ఎలిజబెత్ అమ్మగారు ఆమె విశ్వాసముని ఎక్కడా కూడా కోల్పోకుండా ఒక దేవుని పట్ల ఆధారపడి ఆమె విశ్వాసాలను దేవునికి ప్రతి నిత్యము ఆమె ప్రార్థనల ద్వారా దేవుని యొక్క సన్నిధికి ఆమె చేరుతూ ఉంది. మరియా గారి యొక్క తన తరగతి చొప్పున ఆలయంలోకి వెళ్లి తన యొక్క యాజక ధర్మాన్ని నిర్వహించే సమయంలో గాబ్రియేలు దూత ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎంతో కలవర చెందాడనే వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో ఆయన యొక్క ప్రార్థనకు జవాబు గాబ్రియేలు దూత తీసుకొచ్చిన సమయంలో ఆయన ఒక అనుమానము, అంటే నమ్మలేని ఒక స్థితిలో ఆయన ఉన్నాడని మనం గమనించగలం. అంటే ఎంతో కాలం నుంచి వారు ప్రార్థిస్తున్నప్పటికీ ఒక అవిశ్వాసము అనేది ఆయనలో చోటు చేసుకుంది. ప్రియ సహోదరి సహోదరుడ, దేవుడు విశ్వాసము మూలముగా పనిచేస్తాడు కానీ అవిశ్వాసం మూలముగా పనిచేయడు. జకరియా గారి అనుమానించటం వల్ల ఆయన యొక్క మాట ఈ బిడ్డ జననం వరకు కూడా లేదు అని మనం వాక్యంలో ధ్యానించుకోవచ్చు. జకరియా గారు నమ్మని కారణాన ఆయన మాట లేకుండా పోయింది. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, మనం చాలా కాలం ఒక విషయముల గురించి ప్రార్థించినప్పటికీ ఆ విషయంలో మనకు చేరుకునే సమయానికి మనలో అవిశ్వాసం గనక ఉన్నట్లయితే దేవుడిని చూడండి, గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను మనలో ఒక అవిశ్వాస బీజంను నాటుతాడు. అలాంటి ఒక సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు విశ్వాసము వలనే పనిచేస్తాడు. దేవుడు అవిశ్వాసము ఉన్నప్పుడు దేవుడు పని చేయడు అనేది మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఈ సాతాను అవిశ్వాసం అనేది మనలో నాటి అద్భుతములు జరగకుండా చేస్తాడు. అందుకని జకరియా గారి ఒక మాటను గాబ్రియేలు దూత ఒక సూచక క్రియగా అది ఆపటం అనేది జరిగినది. ప్రియ సహోదరి సహోదరుడా, జకరియా అనే పేరు గల అర్థం ఏమిటి అంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని. ఎలిజబెత్ అన్న పేరుకి అర్థం ఏమిటి అంటే దేవుడు యొక్క ప్రమాణము అని అర్థం అన్నమాట. వీరి ఇరువురుకి పేర్లకు అర్థం ఏమిటి అంటే దేవుడు తన యొక్క ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు అని. వీరికి పుట్టిన ఒక బిడ్డ పేరు యొక్క యోహాను యొక్క పేరుకు అర్థం ఏమిటి అంటే గ్రేస్ ఆఫ్ గాడ్ అని అర్థం వస్తుంది.
చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క యోహాను గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని కోసం మార్గము సిద్ధపరచబడిన ఒక జీవితముగా ఉన్నది. ఈ బిడ్డను 8వ రోజున సున్నతి చేసి దేవుని ఆలయంలో ఆయనకు పేరు పెట్టబడినప్పుడు అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడినట్లు మనం గమనించగలం. ఎందుకు అనంటే మామూలుగా ఒక తండ్రికి సంబంధించిన పేరు మనం అలా వారి కుటుంబాలకు సంబంధించిన పేరు మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ బిడ్డకు మాత్రము యోహాను అని పేరు పెట్టడం వల్ల అందరూ ఆశ్చర్యపడినట్లు, అలాగే ఎలిజబెత్ అమ్మగారికి జరిగిన యొక్క ఒక అద్భుతమును బట్టి ఆ యొక్క గర్భంను ఆ బిడ్డ ప్రసవించడాన్ని బట్టి అనేక మంది వారి బంధుమిత్రాదులు సంతోషించినట్లు మనం ధ్యానించగలం. ఎందుకు అనంటే వృద్ధాప్యంలో దేవుడు వారికి ఒక గొప్ప కార్యమును చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క కుటుంబాన్ని గురించి మనము ధ్యానించుకున్నట్లయితే ఈ కుటుంబంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం మనం గమనించగలం. బిడ్డ కూడా ఒక ఏలియా వంటి ఆత్మ కలిగిన ఒక బిడ్డగా ఆ బిడ్డ మారి ఒక దేవుని మార్గంను సిద్ధపరచబడిన బిడ్డగా ఆ బిడ్డ ఉన్నాడని మనం గమనించగలం. గొప్ప సాక్ష్యాన్ని యోహాను గారు కలిగి ఉన్నారని మనం ఇక్కడ గమనించగలం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి సాక్ష్యాన్ని మన యొక్క జీవితంలో కూడా కలిగి దేవుని మార్గమును సిద్ధపరిచే బిడ్డలుగా మనం కూడా ఈ తరము వారికి మనము కూడా ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డ దేవుని మార్గమును, ఎందుకంటే ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు రాకడ అతి సమీపముగా ఉన్నది. ఈ యొక్క చివరి దినములలో మనం ఎంతో దేవుని యొక్క ప్రణాళికను ఎరిగి దేవుని యొక్క ఆలోచనను ఎరిగి మనము జీవించాలి. ప్రియా సహోదరి సహోదరుడా, అంత్య దినములలో యోహాను గారి వంటి యొక్క ఆత్మను కలిగి మనము కూడా పని చేసినట్లయితే దేవుని రాజ్యాన్ని మనము కూడా మన కుటుంబాలలో, మన ఇరుగు పొరుగు వారిలో, మన యొక్క బంధుమిత్రాదుల్లో స్థాపించగలం. ప్రార్థించుకుందాం. స్తోత్రము నాయన, ఘనుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజు యోహాను గారి యొక్క జీవితాన్ని బట్టి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నా తండ్రి నువ్వు ముట్టమని అడుగుతున్నాను. అయ్యా నా తండ్రి నీకు వందనాలు దేవా. జకరియా ఎలిజబెత్ అమ్మలో వారి అంటే ఒక జీవితంలో ప్రభా మేము జీవించే కృపను దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎవరికైతే బిడ్డలు లేకుండా ఉన్నారో వారికి బిడ్డలు అనుగ్రహించి అయ్యా నా తండ్రి దేవా యోహాను గారి వంటి ఒక ఆత్మను కూడా మేము కలిగి నా తండ్రి నీ రాజ్యం కోసం నీ మార్గం సిద్ధం చేసే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని మా నాథుడు మా రక్షకుడైన యేసు పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.